మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న విజయవాడలో జరిగినటువంటి సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఏపీ ఎన్జిఓస్ చేసినటువంటి ఒక సభా ప్రహసనాన్ని చూస్తే తెలంగాణపై విషం చిమ్మితూ సమైక్యం అంటే ఏంటి అని చెప్పని అడుగుతా ఉన్నాం. సమైక్యం అంటే ఇట్స్ ఎ మ్యూచువల్ ఫీలింగ్, సహోదర భావం, ఒక సహానుభూతి, ఇవన్నీ ఉంటేనే సమైక్యత అనేటువంటి ఒక భావన వస్తుంది. కానీ తెలంగాణ ప్రజలపై, తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్ముతూ సమైక్యం అంటే అర్థం ఏంటి అని చెప్పని ఈరోజు ఏపీ ఎన్జిఓస్ని కావచ్చు, ఆ మీటింగ్లో భాగస్వాములైనటువంటి ఒక నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. పుచ్చలపల్లి సుందరయ్య సభా వేదిక అని చెప్పని పేరు పెట్టినారు. మరొక్కసారి పుచ్చలపల్లి సుందరయ్య పాపం ఎక్కడున్నాడో ఆయన ఆత్మ ఘోషిస్తుంటుంది అనుకుంటా బహుశా. ఎందుకంటే జీవితం అంతా ఆయన సర్వస్వాన్ని త్యాగం చేసింది ప్రజల యొక్క హక్కుల కోసం. కానీ తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేటువంటి ఒక సభ పెట్టి ఆ సభకు పుచ్చలపల్లి సుందరయ్య వేదిక అని పెడితే పాపం ఆయన ఆత్మ ఘోషించదా? ఇంత మాత్రం ఇంగితం లేనటువంటి ఒక మేధావులా మీరు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఆంధ్ర ఆధిపత్యాన్ని, అహంకారాన్ని వెళ్ళగట్టుకుంటేందుకు మాత్రమే వాడుకున్నారని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. బహుశా ఈరోజు అశోక్ బాబు కిరణ్ కుమార్ రెడ్డికి ఏకు అంటే మేకైనట్టుగా కనబడతా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి తనకున్నటువంటి ఒక సమైక్యవాదాన్ని, తెలంగాణ వ్యతిరేకవాదాన్ని కక్కటం కోసం అశోక్ బాబును ఒక ఆయుధంగా వాడుకొని, ఒక అస్త్రంగా వాడుకొని ముందు పెట్టి ఏదో తోలుబొమ్మలు ఆటలాడిస్తే ఏదో ఆట లెక్క ఆడతాడు అనుకుంటే ఆట కాదు. ఈరోజు మొత్తం ఆట పాట అన్నీ నేనే వాడతా అని చెప్పని ఈరోజు సమైక్యవాద ఉద్యమానికి నేనే నాయకుడిని అని చెప్పని ఈరోజు అశోక్ బాబు వివరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ అంతా కూడా అశోక్ బాబు పొగడ్తల కోసం, అశోక్ బాబు అర్జునుడని, ఇంకొక ఆయన అశోక్ బాబు అశోక చక్రవర్తి అని, ఇంకొక ఆయన అశోక్ బాబు ధర్మం కోసమే పుట్టినటువంటి ఒక మరో స్వరూపం అని చెప్పని పొగడ్తలు పొగిడించుకోవటం కోసం మాత్రమే మీటింగ్ పెట్టుకున్నట్టుంది తప్ప ఆంధ్ర ప్రజల యొక్క సమస్యలు కానీ, ఆంధ్ర ప్రజల యొక్క ఇక్కట్లు కానీ, ఇబ్బందులు కానీ, తెలంగాణ ఏర్పడబోయేటువంటి కష్టాల నష్టాల గురించి ఒక ముక్క కూడా మాట్లాడకుండా కేవలం ఆంధ్ర ఆధిపత్యాన్ని, అహంకారాన్ని, అశోక్ బాబుని నాయకుడిగా చలామణి చేయటం కోసం మాత్రమే ఆ సభ పెట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏమో ఏకు లెక్క వాడుకుందాం అనుకున్నట్టున్నాడు. కానీ ఇప్పుడేమో ఆయన పూర్తిగా మేకైనట్టుగా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నది. నలమోతు చక్రవర్తి చదువుకున్నటువంటి వాడు, ఎన్ఆర్ఐ, ఆయన అంటున్నాడు అశోక్ బాబు పక్కన కూర్చుంటేనే గర్వం అని చెప్పి గర్వపడుతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హక్కుల కోసం ఆయనను అర్జునుడితో పోలుస్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో మేము సూటిగా అడుగుతా ఉన్నాం. హక్కుల కోసం పోరాడినటువంటి వాడు అర్జునుడు, కానీ హక్కులు కాలరాసే ప్రయత్నం చేసినటువంటి వాడు దుర్యోధనుడు. ఇవాళ అశోక్ బాబును అర్జునుడితో పోల్చడం ఎంతవరకు సబబు అని చెప్పని మేము ఆంధ్ర నాయకులు అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులను కాలరాచేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి అశోక్ బాబు అర్జునుడు కాదు, దురహంకార పూరిత దుర్యోధనుడు అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు నియంతృత్వ పోకడలు, రాక్షస మనస్తత్వం, ఇవన్నీ కూడా ఎదుటి వారికి లెజిటమేట్గా రావాల్సిన ఒక హక్కులను కాలరాసే వాళ్ళని మాత్రమే అంటారు. తెలంగాణ ప్రజలు కోరుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగబద్ధమైనటువంటిది. అటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కోరికలు సఫలీకృతం కాకుండా, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు సఫలీకృతం కాకుండా సమైక్యవాదం పేరు మీద తెలంగాణను అడ్డుకోవటం అంటే ఇది హక్కులను కలరాసినట్టు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. హక్కులను కలరాసేవాడు అర్జునుడు ఎట్లా అవుతాడు, దుర్యోధనుడు ఎందుకు కాదు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మౌర్య సామ్రాజ్యాన్ని పాలించినోడు అశోకుడు అయితే ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలించేందుకు వచ్చినటువంటి ఆయనట అశోక్ బాబట. చెప్పటానికి అనటానికి మీకు సిగ్గు లేకుండా వినటానికి మాకు సిగ్గుని ఉండాలి కదా. ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు? అశోక చక్రవర్తి ధర్మానికి సింబల్గా నిలిచినటువంటి వాడు. ఈరోజు ఈ అశోక్ బాబు అధర్మానికి పాల్పడేటువంటి రీతిలో వ్యవహరిస్తారు. అటువంటి ఒక దురహంకారిని, అధర్మానికి పాల్పడుతున్న అశోక్ బాబుని పట్టుకొని మీరు అశోక్ చక్రవర్తి పోలిస్తే ఇది ఏం ఇంగితం అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సిగ్గుండాల. సమైక్యవాద ఉద్యమాన్ని స్వతంత్ర పోరాటంతో పోలుస్తా ఉన్నారు. స్వతంత్ర పోరాటం అంటే ఏంటి? ఇట్స్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్, విముక్తి కోసం, బానిసత్వానికి వ్యతిరేకంగా, ఆంధ్ర బ్రిటిష్ వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగినటువంటిది ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వతంత్ర పోరాటం. అటువంటి స్వతంత్ర పోరాటాన్ని సమైక్యవాద ఉద్యమంతో కలిపితే ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నాం.
మేకలు తప్పిపోయినాయి కదా అని చెప్పని తొడేళ్ళు ఉద్యమాలు చేస్తే దాన్ని స్వతంత్ర పోరాటంతో పోలిస్తే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నాం. భాష పేరు మీద మీరు ఈరోజు ఒక ఆధిపత్య పోరు చేస్తూ ఆ ఆధిపత్య పోరును స్వతంత్ర పోరాటంతో కలిపితే మీరు మేధావులా లేకపోతే మేధావులా, మెదడుండి మాట్లాడుతున్నారా, మెదడు లేక మాట్లాడుతున్నారా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. నిన్ననేమన్నారు మీరు? నిన్నటి వరకు తెలంగాణ ప్రకటన రానంత వరకు ఏమన్నారు మీరు? విడిపోతే తెలంగాణ చెడిపోతుంది అని అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్గా ఉండకపోతే తెలంగాణ ప్రజలకు నీళ్లు రావు, నియామకాలు ఉండవు, నిధులు ఉండవు, అనేక రకాలుగా కష్టాలు నష్టాలకు గురవుతామని చెప్పని మాట్లాడిన మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎల్బీ స్టేడియంలో మాట్లాడిన అదే మాట్లాడినరు, నిన్న విజయవాడలో మాట్లాడిన అదే మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? తెలంగాణ ఏర్పడినట్టయితే మాకు దిక్కు దివాణం ఉండదు, మా ప్రాంతం అంతా ఎడారిగా అయిపోతుంది, మాకు ఉద్యోగాలు రావన్నారు. ఇది ఎక్కడిది? నిన్ననేమో మీరు లేకపోతే మేము ఆగమైపోతామన్నారు, ఇవాళేమో తెలంగాణ ఏర్పడితే మేము ఆగమైపోతామన్నారు. మరి అది నిజమా, ఇది నిజమా? ఇది ఎక్కడ హిపోక్రసీ అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సెకండ్ క్లాస్ సిటిజన్స్ అని చెప్పి అయిపోతాం తెలంగాణ ఏర్పడితే అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇదే మాట కదా కేసీఆర్ గారు గత 13 సంవత్సరాలుగా నిరంతరంగా మాట్లాడిన మాటలు ఇవే కదా. సొమ్మొక్కడిది సోకొకడిదని తెలంగాణ సొమ్మును దోచుకుపోయి మీరు అక్కడ సోకులు పడతా ఉన్నారు. రేపు తెలంగాణ ఏర్పడేటైతే తప్పనిసరిగా మీకు బాధలు తప్పవని చెప్పని ఆయన అంటే, అక్కడ చూసినవా తెలంగాణ ఏర్పడితే మాకు కష్టాలు వస్తాయట, నష్టాలు వస్తాయట, మేము తెలంగాణ లేకున్నా మేమే బాగుపడతాం, మీరే చెడిపోతారంటే మరి కేసీఆర్ గారు అన్న మాటలే కదా మీరంటున్నది. ఈరోజు కేసీఆర్ గారు అన్న ప్రతి మాటను మీరే మాట్లాడింది కదా. ఇన్ని రోజులు మీరు పరాన్న జీవులు అని చెప్పని మీరు ఒప్పుకున్నట్టే కదా నిన్న డాష్ మీద. తెలంగాణ ఏర్పడినట్టయితే మాకు ఉద్యోగాలు రావు, మాకు ఎడారైపోతుంది, మాకు దిక్కు దివాణం ఉండదంటే ఇన్ని రోజులు తెలంగాణను బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని మాకు రావలసినటువంటి యొక్క హక్కులతో కూడుకున్నటువంటి యొక్క సంపదలను, హక్కులతో కూడుకున్నటువంటి యొక్క నిధులు, నియామకాలు అన్నీ కూడా మీరు దోచుకు తిన్నారు. మేము పరాన్న జీవులం అని చెప్పని మీరు ఒప్పుకున్నట్టే కదా మేధావులు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు మేధావులు లేరు, ఆంధ్ర ప్రాంతంలో లేరా అని ప్రశ్నిస్తేనేమో రోషం పడుచుకొచ్చే ఒక సమస్యను కూడా మీరు చెప్పలేకపోతా ఉన్నారే. విపులీకరించి మా సమస్య ఇది, మా బాధ ఇది అని చెప్పలేకపోయేటువంటి మీరు నిజంగానే మేధావులా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే నల్లమోతు చక్రవర్తి గారు ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. విపరీతమైనటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు. నల్లగొండ జిల్లాలో కెనాల్ కింద బతకటానికి గుంటూరుకి వెళ్ళి వచ్చిన గుంటడు నల్లమోతు చక్రవర్తి. మా దగ్గర మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో కెనాల్ పోతుంది, ఆ కెనాల్ కింద బతకడానికి చాలా మంది కొంగలు వచ్చినట్టే చాలా మంది ఆంధ్ర వాళ్ళు వచ్చిండ్రు. ఆ ఆంధ్ర వాళ్ళలో బతకడానికి వచ్చినటువంటి ఒక గుంటడు నల్లమోతు చక్రవర్తి. ఆయన అంటాడు తెలంగాణ ఇవ్వద్దని చెప్పని. ఇది తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు కాదా? మా గడ్డ మీద మా నీళ్లను మీరు వాడుకొని మీరు మంచోళ్ళు అయితే బతికిరి బాగుపడుతుంది, మీరేమో మాకు తెలంగాణ ఇవ్వద్దు అని చెప్పని మా నోట్లో మన్ను కొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నల్లమోతు చక్రవర్తి గారు ఎంతవరకు న్యాయం అని చెప్పని అంటా ఉన్నాం. ఇంగితం లేకుండా, విచక్షణ లేకుండా తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళే జాగో, కేసీఆర్ భాగో అంటాడట. బిడ్డ తోలు తీస్తాం. మంచితనానికి, మానవత్వానికి ప్రతీకగా నడిచినటువంటి ఒక ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అటువంటి ఉద్యమ నాయకుడిని పట్టుకొని భాగో అని చెప్పనంటావా? ఎన్ని గుండెలు నీకు? చదువుకున్నోడివి దోపిడి దొంగలకు, దోపిడిదారులకు కొమ్ము కాసేటువంటి రీతిలో మాట్లాడుతున్నావు తప్ప ఇంకొకటి ఏమీ కాదు అని చెప్పనే విషయాన్ని నల్లమోతు చక్రవర్తి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఆయన మాట్లాడుతూ అంటాడు కోస్తా రాయలసీమ తెలంగాణ ఈ ప్రజలందరూ కూడా ఆంధ్ర జాతే, వాళ్ళు మాట్లాడే భాషే తెలుగు భాష అని చెప్పని మాట్లాడుతావు. కరెక్టేనా? అది ఆంధ్ర జాతే, తెలుగు భాషే. మరి తెలంగాణ భాష పట్ల, తెలంగాణ యాస పట్ల ఎందుకు వివక్షపూరితంగా వ్యవహరించిండ్రు? తెలంగాణ భాషను తౌరాక్యాంధ్రం అని చెప్పని ఎందుకు విమర్శించండి మీరు? తెలంగాణ భాషను విలన్లకు, జోకర్లకు ఎందుకు మాడిండ్రు మీరు? మా చరిత్రను నిజంగానే తెలంగాణ, రాయలసీమ, కోస్తా అంతా కూడా ఆంధ్ర జాతి అయినట్టయితే మా తెలంగాణ చరిత్రను ఎందుకు తుంగలో దొక్కిండ్రు అని చెప్పని నల్లమోతు చక్రవర్తిని సూటిగా అడుగుతా ఉన్నాం మేము. తురేబాజ్ ఖాన్ అనేటువంటి ఒక పేరు ఎప్పుడన్నా విన్నావా? నల్లమోతు చక్రవర్తి నువ్వే కాదు తెలంగాణ ప్రజలను కూడా వినకుండా చరిత్ర కాలగర్భంలో కలిపేసినారు మీరు. ఒక పాఠ్య పుస్తకంలో కూడా తురేబాజ్ ఖాన్కి సంబంధించిన చరిత్ర కనబడేలా. అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పిన అహంకారపూరితంగా కేవలం ఆంధ్ర చరిత్రే తెలుగు జాతి చరిత్ర అన్నట్టుగా మీ ప్రాంత చరిత్ర, మీ ప్రాంత నాయకుల చరిత్రను మాత్రమే ప్రస్ఫుటించారు తప్ప మీ అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడినారే, మరి మా కొమరం భీం గురించి ఎందుకు మాట్లాడలా? ఇదే తురేబాజ్ ఖాన్ ఇదే హైదరాబాద్ నగరంలో కోటి ఉమెన్స్ కాలేజ్లో ఆ రోజు ఉన్నటువంటి ఒక రెసిడెంట్ కమిషనర్, బ్రిటిష్ సంబంధించిన రెసిడెంట్ కమిషనర్ ఉంటే ఆయన మీదకి ఫిరంగితో దాడి చేసినటువంటి ఒక మరో భగత్ సింగ్, తెలంగాణ భగత్ సింగ్, హైదరాబాద్ భగత్ సింగ్ చరిత్రలో ఎక్కడ కనబడే?
నిజంగానే కనుక ఆ కోస్తా, రాయలసీమ, తెలంగాణ అన్నీ కూడా కనుక ఆంధ్రజాతి అయినట్టయితే ఈ ఆంధ్రజాతి యొక్క చరిత్ర ఎందుకు చరిత్ర పుటాల్లో కానీ పాఠ్య పుస్తకాల్లో ఎందుకు కనబడదని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మా కాళోజీని కనబడనియరు, మా కొమరంభీం విగ్రహాన్ని పెట్టనియరు, మళ్ళా మనమంతా ఒకటంటారు. అంటే భాష పేరు మీద తెలంగాణ ప్రజలను బానిసలుగా పడుండని చెప్పని మాట్లాడేటువంటి ఒక సంస్కారం ఇది ఎక్కడిది అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఈయన అంటాడు, నా పెద్ద మొనగాడు, మొఘలు సైన్యాన్ని అడ్డుకున్నటువంటి ఒక మొనగాళ్ళు తెలుగు వాళ్ళు ఇవాళ ఢిల్లీ దురాక్రమణను ఎదుర్కొన్నటువంటి ఒక జాతి తెలుగు జాతి ఇవాళ కూడా తెలుగు జాతి మీద ఢిల్లీ దురాక్రమణ చేస్తూ ఉంటారు. మొదట మన మోకాళ్ళకు వచ్చిందా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కోరికను, ఆర్టికల్ 3 ప్రకారంగా ఉన్నటువంటి ఒక కోరికను సఫలీకృతం చేయటం అనంటే దాన్ని ఢిల్లీ దురాక్రమణ అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒక పక్కన రాజ్యాంగాన్ని కించపరుస్తా ఉన్నావు, మరో పక్కన ఇండియన్ సావరిటీని మీరు క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని మీరు ప్రశ్నించేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. నలమోతు చక్రవర్తి నిన్న మాట్లాడిన మాటలు, ఢిల్లీ దురాక్రమణ చేస్తా ఉంది తెలంగాణ ఇస్తే అని చెప్పని మాట్లాడిన మాటలు దేశద్రోహానికంటే ఏమాత్రం కూడా తీసిపోవు. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఎగ్జిస్ట్ ఎ జ్యుడిషియరీ సిస్టమ్, సుమోటోగా దేశద్రోహిగా నలమోతు చక్రవర్తిని కేసు బుక్ చేయాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తే అది ఢిల్లీ దురాక్రమణ అవుతుందా? రాజ్యాంగం తెలుసా నీకు? ఆర్టికల్ 3 తెలుసా నీకు? అటు రాజ్యాంగాన్ని మొత్తం తుంగలో దొక్కేటువంటి రీతిలో మాట్లాడుతున్న నలమోతు చక్రవర్తిపై దేశద్రోహి కేసు పెట్టాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. చార్మినార్ పై కూడా, గోల్కొండపై కూడా హక్కు కావాలని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు నలమోతు చక్రవర్తి గారు. ఇదే ఎల్బీనగర్ మీటింగ్లో ఏం మాట్లాడినారు? చార్మినార్ది ఏముందండి, చార్మినార్ వల్ల ఏం అరుగుతా ఉన్నది? చార్మినార్ వల్ల కేవలం పర్యాటక కేంద్రంగా మారింది తప్ప దాని నుంచి ఏమైనా డబ్బులు వస్తుందా అని చెప్పని మాట్లాడింది. ఆయన మాట్లాడుతుంటే అనిపించింది గదేకు క్యామాలం జాఫ్రాన్ కా కదర్ అని చెప్పని. హైదరాబాద్కి షానే చార్మినార్. అటువంటి ఒక చార్మినార్నేమో ఎల్బీనగర్ మీటింగ్లోనేమో అదొక పర్యాటక కేంద్రం, దాని నుంచి డబ్బులు వస్తాయని మాట్లాడతాం. ఇవాళనేమో గోల్కొండ చార్మినార్ మీద హక్కు కావాలని చెప్పని మాట్లాడతాం. ఇది ఏం న్యాయము? ఇది ఎక్కడ హిపోక్రసీ అని చెప్పని నలమోతు చక్రవర్తిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము కూడా నిజాం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమే, మేము కూడా నిజాం పరిపాలనలో ఉన్నామని చెప్పని, ఏండ్ల కొద్దీ ఉన్నామని చెప్పని మాట్లాడుతున్నారు. కరెక్టే, మీరు నిజాం పరిపాలన ప్రాంతంలో కనుక మీరు కూడా ఉన్నట్టయితే, మీ ప్రాంతం కూడా నిజాం పరిపాలించినట్టయితే మీకు ఉర్దూ ఎందుకు రాదండి? తెలంగాణలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లోడికి కూడా ఉర్దూ భాష వస్తుంది. తెలంగాణ సంప్రదాయాలేంటి, కట్టుబాట్లేంది, పండుగలేంది, దీనిపై ఏమైనా అవగాహన ఉందా మీకు? నిజంగానే ఒక రాజు పరిపాలించినట్టు ఒక ప్రాంతంగా మీరు ఉన్నట్టయితే మీకు ఎందుకు గుర్తు రాదు? ఇక్కడ కట్టుబాట్లు ఎందుకు తెలవు మీకు? నిజాం పరిపాలనలో ఉన్న ఆచార వ్యవహారాలు ఎందుకు తెలవు మీకు? అంటే కేవలం చరిత్రను వక్రీకరిస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా దీంట్లో కూడా కనబడతా ఉంది.